వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వాళ్ళు మీ మీద మ్యారేజ్కి సంబంధించి డార్క్ ఎనర్జీస్ వర్క్ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఏంటో వర్క్, మ్యారేజ్కి ఏం చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? అండ్ మ్యారేజ్ అవ్వాలని చేస్తున్నారా, డిలే అవ్వాలని చేస్తున్నారా, లేదా వాళ్ళతో అవ్వాలని చేస్తున్నారా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అండ్ అలాగే మ్యారేజ్కి సంబంధించి మీ పార్ట్నర్ గురించి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, అండ్ వాళ్ళ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మ్యారేజ్ మీద ఏదో డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. దేనికి? మీరు అనుకున్న సంబంధం మీకు కుదరకుండా అండ్ మ్యారేజ్ విషయంలో గొడవలు పడేలాగా, ఆ గొడవల్లో ఎవరో ఒకరు తప్పుకునేలాగా. సో అది ఒక ఇది కింద ఉంటుంది కదా, సెంటిమెంటల్గా తీసుకుంటారని అండ్ డబ్బులు పోయాయి అని చెప్పి బాధ పెట్టాలని చెప్పి అనుకున్నారు, బాధ పెట్టలేకపోయారు. వాళ్ళు చేసిన స్పెల్ వర్క్ పనిచేయలేదు. అండ్ ఎవరైతే చేశారో వాళ్ళకి జనరల్గా అంతేనండి, ఇవేవి కూడా పనిచేయవండి. ఎస్, డివైన్ ముందు ఈ డార్క్ ఎనర్జీస్ అనేవి పనిచేయవు, ఓకేనా? కొండంత ఉన్నది కూడా గోరంత చేసేస్తాడు మీ దేవుడు తలుచుకుంటే. అండ్ వాళ్ళకి కర్మ అనేది కౌంట్ అవుతుంది, వాళ్ళు చేస్తున్న ప్రతి పని కౌంట్ అవుతుంది, ఓకేనా? ఇది మిమ్మల్ని కాపాడతారు 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 కాపాడతారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ని కర్మలను అయిపోతాయి కదా, అప్పుడు వాళ్ళ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. అది ఇంకా లైఫ్లో ఇంకా ఏమంటారు, అలా దిగడిపోయి ఉండడమే, ఇంకా ముందుకనేది ఉండదు. ఎస్, వెళ్ళిపోతారండి ఇంకా వాళ్ళ కర్మలో వాళ్ళే. ఆ కర్మలో మునిగిపోయి ఆ కర్మకే వాళ్ళు చేస్తున్న పనికే, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కే వాళ్ళు అయిపోతారనమాట, ఓకేనా? కన్ఫర్మేషన్ అండి, వెరీ క్లియర్గా. అండ్ మీకు వస్తున్న మనీని, మీ పనిని వాళ్ళు కట్ చేయలేరు. అండ్ మీ స్టెబిలిటీని, మీకు రావాల్సిన చైల్డ్ ఫ్యూచర్ని వాళ్ళు కట్ చేయలేరు, మదర్ ఫిగర్, ఓకేనా? వాళ్ళ హెల్త్ని కూడా కట్ చేయలేరు. ఇది వెరీ క్లియర్. వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ అనేవి పనిచేయవు, ఓకేనా? పని చేయనివ్వను అని ఏంజెస్ చెప్తున్నారండి వెరీ క్లియర్గా. అండ్ మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే గాడ్ని నమ్ముకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి అండ్ గ్రాటిట్యూడ్ చూపించండి, ఓకేనా? గ్రాటిట్యూడ్కి మించిన మంత్రం అనేది ఇంకోటి ఉండదు. థ్యాంక్స్ చెప్పండి, చెప్పే తీరాలి ఖచ్చితంగా, ఓకేనా? మీ వెనకాల మీరు చూడండి, చాలా సీన్స్లో 2 వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారంట, మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ అవ్వకుండా, జీవితం మీద మీ లైఫ్ ఏంటి మీరు ఇంకా చూడాలి అని చెప్పి మీకు సపోర్ట్ చేస్తున్నారండి. ఏంజెల్, నేచర్, యూనివర్స్, డివైన్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఓకేనా? మీకు ఏం కావాల్సి వచ్చినా వాళ్ళని అడగండి. నా వీడియో ద్వారానో, ఇంకొకరు వీడియో ద్వారానో, ఏదో రకంగా పాట ద్వారానో, మాట ద్వారానో, లేదా డైరెక్ట్గా పర్సనో ఏదో రకంగా మీకు హెల్ప్ చేస్తారు, ఓకేనా? అండ్ మీరు వెళ్తున్న పాత్రలో మిమ్మల్ని ఎవరూ కూడా బ్లేమ్ చేయనివ్వను, హ్యాపీ ఎండింగ్. అండ్ మీ లైఫ్లో మీరు వెళ్తున్న పాత్రలో మీకు సరైన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ చూపిస్తుంది. అండ్ ఒకటి కాదు 3 దారులు ఉన్నాయండి. అండ్ అలాగే ఎవరైతే మీ మ్యారేజ్ విషయంలో స్పెల్స్ చేస్తున్నారో వాళ్ళ పని తలకిందులు అయిపోయింది, వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కర్మ అనేది అనుభవిస్తారు. ఇంట్యూషన్ కరెక్ట్, ఎస్, ఖచ్చితంగా అనుభవిస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారండి, అవకాశంగా తీసుకున్నందుకు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేషన్ అనేది లేదండి, వెరీ క్లియర్. అండ్ వాళ్ళ జెలస్ అనేది మీ పార్ట్నర్తో మిమ్మల్ని సపరేట్ చేయదు, ఓకేనా? వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అండ్ పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నా మీరు యాక్సెస్ ఇవ్వలేదు. అండ్ డివైన్ కూడా అలో చేయట్లేదండి. సో వాళ్ళకి క్లియర్గా న్యూ బిగినింగ్ లేదు. సో న్యూ పర్సన్, న్యూ లవ్, 333 సెలబ్రేషన్, 333 కామెంట్ చేయండి, సెలబ్రేషన్ని క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ త్వరలోనే మీకు మనీ వస్తాయంట. అండ్ వాళ్ళు ఏంటి అంటే వేగంగా వాళ్ళు చేసిన అన్నీ కూడా జరగట్లేదు. డార్క్ ఎనర్జీస్ వాడి మీ పార్ట్నర్షిప్ తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళు అనుకుని హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకున్నారంట, బట్ అది జరగలేదండి, ఓకేనా? అండ్ 2 ఇందాక కూడా బ్యాలెన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు కూడా బ్యాలెన్స్. ఎమోషనల్ గాను, మెంటల్ గాను మీరు చేస్తున్న పనిలో మీకు బ్యాలెన్స్ అనేది ఖచ్చితం అని ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా? 0404 అండి, ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది కన్ఫామ్ అని చెప్తున్నారు. ఈ విషయంలో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మ్యారేజ్ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మకం ఉంచండి, ఓకేనా? రిమైన్ పాజిటివ్గా ఉండండి. మీ గేమ్ నేను ఆడుతున్నాను, వాళ్ళు ఎమోషనల్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు, వాళ్ళ వల్ల ఏమీ కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు, మీ పనిలో మీరు ముందుకు వెళ్ళండి అండ్ యాక్షన్ తీసుకోండి అని క్లియర్గా చెప్తున్నారండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో యాక్షన్ తీసుకోండి. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ దెర్ ఈజ్ ఎ సంథింగ్ బెటర్. పాస్ట్ పర్సన్ గురించి మీరు ఏదైనా అనుకొని ఉంటే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. వాళ్ళు మీకు కరెక్ట్ కాదండి, వాళ్ళు మీ టైం, మీ లవ్ వాళ్ళకి డిజర్వ్ కాదు. అండ్ వాళ్ళకంటే బెటర్ పర్సన్, మిమ్మల్ని మీరుగా చూసుకునే పర్సన్, మిమ్మల్ని కేర్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్తున్నారు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
పర్సనల్ రీడింగ్ కోసం ఎవరైనా రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, సరేనా? డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.